2 వీడియో ఉమ్, బైబిల్లో ఉమ్. 1,44,000 మంది ఆ, అంటే ఎవరు అంటే ఎవరని అడుగుతున్నారు. ఎక్కడుంది ఇది? ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 1,07వ అధ్యాయం. 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అంటే చూడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రించబడిన వారు లెక్క చెప్పగా ఉమ్, వింటిని ఉమ్, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ఆ, ముద్రించబడిన వారు ఆ. 1,44,000 మంది. ఖచ్చితంగా రాశాడు అక్కడ రెఫరెన్స్. ఈ విషయం యోసరికే తెలియాలి. మళ్ళీ యోసరి ఎంజి బైబిల్లో 1,40,000 మంది ఎవరంటే ప్రకటన గ్రంథము 7వ 7వ అధ్యాయము అధ్యాయం. 4వ వచనం. వాళ్ళు కేవలం ఇశ్రాయేలీలే. ఎవరు? ఇశ్రాయేలీలే. ఇశ్రాయేల్. వాళ్ళ గురించి ఏమి రాబడింది? ప్రతి గోత్రంలో 12 మంది, 12,000 మంది. 12,000 మంది. ఎంతమంది? 12,000 మంది. మొత్తం ఇశ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలు. 12 ఇంటూ 12,000 1,44,000. 1,44,000. కాబట్టి ప్రతి గోత్రం నుండి ఎంత తీసుకున్నాడు? 12,000 మంది 12,000 మందిని తీసుకున్నారు. 12,000 మంది ఇంటూ 12 1,44,000. మంది. యోధా గోత్రంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. యోధా గోత్రములు ముద్రించబడిన వారు 12,000 మంది. ఒకటి. రూబేను గోత్రంలో 12,000 మంది. 2. గాదు గోత్రంలో 12,000 మంది. 3. ఆషేరు గోత్రంలో 12,000 మంది. 4. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. 5. మనష్షే గోత్రంలో 12,000 మంది. 6. షిమియోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. 9. జబూలును గోత్రంలో 12,000 మంది. 10. యోసేపు గోత్రంలో 12,000 మంది. 11. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరి. ముద్రింపబడిరి. వాళ్ళెవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు గోత్రంలో ఇశ్రాయేలు గోత్రంలో ముద్రించబడిన వారు. దాని తర్వాత 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వీళ్ళు ఇశ్రాయేలు కానివారు. ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల్లో ప్రతి గోత్రంలో 12,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు మొత్తం ఎంతమంది? 1,44,000. వారికి ఒక పాట ఉంటుందట. వాళ్ళు తప్ప ఇంకెవరు? చూడు ఇంక కిందకి వెళ్ళు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పాను. కాబట్టి ఈ విధంగా ఆ గోత్రికులు ఎవరు అంటాడు ఆయన. వాళ్ళు కేవలం ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో 12,000 మందిని దేవుడు ఏర్పాటు చేసుకు వాళ్ళే ఈ 1,44,000 మంది. ఇంకో చోట వీరు అనింద్యులు అంటే ఏ పాపం లేనివారంట. అంటే వాళ్ళు లోక సంబంధమైన దేంట్లో వాళ్ళు పాలింపులు పొందలేదు. 7వ అధ్యాయము మనం చూస్తున్నాం. 14వ వచనం లేకపోతే కట్టేసావా? ఇప్పుడే అతను రాసిన దానికి ఇంకో మాట ఉంది. 3వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మళ్ళీ 2వ వచనం. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చేటో చూచిదని భూమికిని సముద్రమునకు హాని కలుగు చేయటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలేందు ముద్రించే వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అక్కడే ప్రకటన 13:16. ప్రకటన కింద 13వ అధ్యాయం 16వ వచనం. కాగా కొద్దివారు గాని గొప్పవారు కాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని
దాసులు గాని అందరూ ఆ, తమ కుడి చేతి మీదనైనను ఆ, తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను ఆ, దాని పేరిటి సంఖ్య గలవాడు తప్ప ఆ, క్రయ విక్రమణ చేయడానికి మరి ఎవరికి అధికారం లేకున్నట్లు ఆ, అది వారిని బలవంతం చేయుచున్నది. ఆ. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను కాబట్టి లెక్కింపను. ఆ బలం చేస్తుంది ఎవరు? సాతాను. సాతాను ఈ వీళ్ళు ఏంచుకోరు ఎవరు? దేవుని ప్రజలు దాన్ని వేయించుకోరు. ప్రయత్నం కింద 14 వచ్చేలో ఉందండి. ప్రయత్నం కింద 14:1. 14 వచ్చి మొదలు వచ్చు. ఉమ్, మరియు నేను చూడగా ఆ, ఇదిగో ఆ గొర్రె పిల్ల ఆ, సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఉమ్, ఆయన నామమును ఉమ్, ఆయన తండ్రి నామమును ఉమ్, నొసలిందు లిఖించబడి ఉన్న ఉమ్, 144,000 మంది ఆ, ఆయనతో కూడా ఉండిరి. ఆ, మరియు ఆ, విస్తారమైన జలముల ధ్వనితోను ఆ, గొప్ప ఉరుము ధ్వనితోను ఆ, సమానమైన ఒక శబ్దము ఆ, పరలోకము నుండి రాగా వింటిని. ఆ, నేను వినిన ఆ శబ్దము ఆ, వీణలు వాయించున్న ఆ, వైనికుల నాదమును పోలినది. ఆ, వారు సింహాసనం ఎదుటను ఆ, ఆ 4 జీవుల ఎదుటను ఆ, పెద్దల ఎదుటను ఆ. ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. అదిగో. భూలోకము నుండి కొనబడిన ఆ, ఆ 144,000 మంది తప్ప ఆ. మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. అంటే ఈ యొక్క ప్రతి ఇశ్రాయేలీలో ప్రతి గోత్రం నుండి 12,000 కొనబడిన 12,000 ఇంటూ 12 1,44,000. 44,000 ఏం పాడుతున్నారు? క్రొత్త పాట, క్రొత్త కీర్తన పాడతారు. ఆ పాడుతున్నారు. పాటకి ఎవ్వరూ పాడలేరు, పాడలేదు. నేర్చుకోడానికి అవకాశం ఉండదు. లేదు. వీరెవరట? వీరెవరు? 4 వచ్చును. నాలుగో వచ్చిన. ప్రయత్నం కదా 14 వచ్చి 4 వచ్చును. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరిగిన వారిని ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులను కొనబడిన వారును వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. అంటే స్త్రీ సాంగత్యం అంటే వివాహం అని కాదు. స్త్రీ అంటే లోకం. లోక సంబంధమైన ఏది చేయరే అయ్యి. ఈ 1,44,000 మంది గురించి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడింది. 14వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు. ఆ వచనాలు బట్టి వాళ్ళు ఎంతమంది, వారు ఎవరో, వారు అనింద్యులు, నిందలు లేని వారు. వారు స్త్రీ అంటే లోకం. స్త్రీ అంటే లోక సంబంధంగా ఏమి చేయని వారు. వాళ్ళు దేవుని కోరబడిన వారు. వారికి ఒక పాట పాడతారు, కొత్త పాట. ఆ పాట ఎవరో పాడలేరు. ఇంకా నేర్చుకునే అవకాశం ఇప్పుడు ఎవరన్నా ఒక పాట కడితే ఆ పాట కట్టే వరకు ఎవరికీ తెలియదు. ఆ పాట కట్టినోడే పాడగలడు. పాడగా విన్నోళ్ళకి ఏమవుతుంది? నేర్చుకుంటారు, వచ్చేది. కానీ పరలోకలో మాత్రం ఈ 1,44,000 మంది పాడే పాట ఎవరు ఎంతసేపు విన్నా, నాకులాడు విన్నా, నేను కూడా పాటలు కడతాను కదా, నేను నేర్చుకోలేను. నేను కూడా నేర్చుకోలేను. నాకలేక ఎంతమంది పాటలు కడతారు? క్రైస్తవ పాటలు ఎంతమంది కట్టారు? ఎన్ని లక్షల మంది ఉన్నారు కట్టిన పాటలు? వారికి తెలియదు. ఈ 1,40,000 మంది గురించి ప్రకటన 7వ అధ్యాయంలో ప్రకటన 14 రాయబడింది. కాబట్టి అది బాగా తెలుసుకోవాలి. ఎవరో వాళ్ళు ఎవరో వాళ్ళు ఎంతమంది, వారి గురించి ఏమి రాయబడింది బైబిల్లో. 1,40,000 అంటే ఎవరన్నాడు? వారు ఇశ్రాయేలీయులు అనగా కాకుండా వారు ఏం చేస్తారో, ఎలాగొచ్చారో, ఏం చేయబోతున్నారో మొత్తం చెప్పేసాం. ఇక్కడితో ఈ వీడియో పూర్తి అయిపోయింది. వీడియో